నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. 52 రోజుల్లో ఓ డెడ్ బాడీకి 2 సార్లు అంత్యక్రియలు నిర్వహించారు. మొదటిసారి ఏపీలో అంత్యక్రియలు నిర్వహిస్తే రెండోసారి తెలంగాణలో ఖననం చేశారు. బీటెక్ చదువుతున్న విద్యార్థి డెత్ ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆత్మహత్య కాదు, హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ సిఐడి విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ రాహుల్ డెత్ మిస్టరీ ఏమై ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన రాహుల్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ ఏడాది మే 23న రాహుల్ కనిపించకుండా పోయాడు. రాహుల్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలించి మే 30న కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు ఫైల్ చేసి కేసు విచారణ చేపట్టారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఒంగోలు జిల్లా సింగరాయకొండలోని వ్యవసాయ బావిలో గుర్తు తెలియని యువకుడు డెడ్ బాడీ లభించింది. డెడ్ బాడీకి తాడు బండరాయి కట్టి బావిలో పడవేసి ఉన్నట్లుగా కనిపించడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అప్పటికే రాహుల్ ఆచూకీ కోసం కోరుట్ల కుటుంబ సభ్యులు ఆందోళనలు నిరసనలు కొనసాగిస్తున్న క్రమంలోనే జూన్ 10న సింగరాయకొండలో గుర్తు తెలియని డెడ్ బాడీ లభించిందని పోలీసులు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యుల్లో టెన్షన్ మొదలైంది. అప్పటికే డెడ్ బాడీ గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో తల్లిదండ్రులు రాజేష్, వనిత సైతం గుర్తుపట్టలేకపోయారు. దీంతో పోలీసులు తండ్రి రాజేష్కు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించడంతో డెడ్ బాడీ రాహుల్దే అని నిర్ధారణ అయ్యింది. 52 రోజుల క్రితం సింగరాయకొండలో ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పూడ్చిపెట్టిన డెడ్ బాడీని వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న డెడ్ బాడీని చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. తమ కొడుకు ఎక్కడో చోట బతికే ఉంటాడని ఆశతో ఉన్న తల్లిదండ్రులకు పుట్టెడు శోకం మిగిలింది. స్వగ్రామం ఐలాపూర్లో రాహుల్ డెడ్ బాడీని ఖననం చేశారు. రాహుల్ మిస్సింగ్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ చనిపోయే ముందు కాచిగూడ రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్ లభించింది. అక్కడి నుండి ట్రైన్ ఎక్కి ఆంధ్రాకు వెళ్ళినట్లుగా తెలుస్తుండగా ఎందుకు వెళ్ళాడు అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. అనుమానాస్పద మృతిగా భావిస్తున్నప్పటికీ స్నేహితుల మధ్య జరిగిన గొడవలేమైనా కారణమై ఉంటుందనే అనుమానం కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. లేదంటే ప్రేమ వ్యవహారమే కారణం కావచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు సిఐడి విచారణకు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి తమ కొడుకు ఉన్నత చదువులు చదివి తమకు చివరి దశలో అండగా ఉంటాడని భావించిన తల్లిదండ్రులకు కడుపు కోతే మిగిలింది. చదువు కోసం వెళ్లిన కొడుకు ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడో తెలియక తల్లిదండ్రులు ఓవైపు, మరోవైపు కేసు ఛేదించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకపోతుండడంతో ఆ విద్యార్థి డెత్ మిస్టరీగానే మిగిలిందా? వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలు.